ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. అంబా భవాని మాత దేవాలయ కమిటీ పెద్దలు చంద్రన్న గారు, ఓపెన్ చేసి చేతికి ఇచ్చేసా ఓపెన్ చేసుకోవాల్సి వస్తాను. ఎమ్మెల్యే ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేసి చేతికి చంద్రన్న వీళ్ళందరినీ పాలక వర్గానికి పరిచయం చేయాలి. అందరినీ మీరు వెళ్ళండమ్మా. చూడండి, ఈ ఫోటో మనకు ఒక అవకాశం వచ్చింది. ఆ మాత యొక్క సేవ చేసుకోవడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరికి రాదు ఈ అవకాశం ఎవరికి రాదు. మరి వచ్చింది కాబట్టి మనం ఎప్పుడు ఇలా ముందుగా విచ్చేసిన మన గౌరవనీయులైన ఎమ్మెల్యే శంకరన్న గారికి, ఇక్కడున్న మండల అధ్యక్షుల గారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ కొత్తగా కమిటీ చైర్మన్లకు, డైరెక్టర్ గా ఎన్నికైన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన శంకరన్న గారు అందరు ప్రజల కృషి కోసమే వారు ఎప్పుడు పనిచేశారు కాబట్టి మా టెంపుల్, మా గ్రామ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోని షాద్నగర్ నియోజకవర్గంలోని ఒక పేరు ప్రతిష్టలు, ఒక పవిత్రమైన పుణ్యస్థలం అంబా భవాని మాత స్థలం. ఎలికట్టలో వెలిసిన తల్లి. ఈ యొక్క తల్లిని ఒక అపారమైన నమ్మకం. ఆ తల్లిని దర్శించుకుంటే ఆ కుటుంబంకు సంబంధించిన కష్టాలన్నీ తొలగిపోతాయి, కోరికలన్నీ తీరుతాయి అనే ఒక సంకల్పము ప్రతి ఒక్కరి లోపల ఉంది. కాబట్టి మరి ఈ యొక్క పురాతనమైన ఈ యొక్క దేవాలయాన్ని మాత్రం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కమిటీకి చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నూతన కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం. కమిటీ చైర్మన్తో పాటు పాలక వర్గానుగుణంగా ఒక హనుమాన్ టెంపుల్, అదేవిధంగా భవాని మాత టెంపుల్ కూడా 2 పాలక వర్గాల అనుగుణంగా నియమించుకోవడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసింది. నేను ఒకటే వారికి కోరుతా ఉన్నా, ఆ యొక్క తల్లి నిజంగా ఈ పాలక వర్గానికి ఒక సంకల్పం కల్పించే విధంగా ఆ అమ్మ దీవించాలి. ఈ యొక్క దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేయాలనేది నేను పాలక వర్గాన్ని కోరుకుంటా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఒక అవకాశం ఉంది. చిన్న వ్యాపారస్తులు, ఇక్కడ ఇండస్ట్రీలు కూడా ఉంది. ఆ ఇండస్ట్రీల వాళ్ళని కూడా నేను కోరుకుంటా ఉన్నా, రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వకండి, పార్టీలకు డబ్బులు ఇవ్వకండి, ఎవరైనా దబాయిస్తే డబ్బులు ఇవ్వకండి. న్యాయంగా, ధర్మంగా, నీతిగా ఏదైనా సమాజానికి అవసరం ఉంది. ఈ ఎలకట్టలో వెలిసిన భవాని మాతకు మీరు దాతలుగా మారితే ఆ యొక్క తల్లి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. కాబట్టి తప్పకుండా నూతన పాలక వర్గానికి యాజ్ ఎ ఎమ్మెల్యేగా నేను కూడా పూర్తిగా అండగా ఉంటాం. దీన్ని ఈ యొక్క అభివృద్ధిలో నా పాలు పంచుకుంటా. తప్పకుండా నేను కూడా భాగస్వామిగా అవుతాం. ఇప్పటికే ఒక 50 లక్షలు కూడా దీనికి మంజూరు చేయడం జరిగింది, ఒక కంపౌండ్ వాల్కి అని చెప్పి. ఇంకా కార్యక్రమాలు, మా అదృష్టం ఇక్కడ సర్పంచ్ కూడా గెలవడం చాలా అదృష్టం. ఇక్కడ ఒక యాక్టివ్ సెక్యూరిటీ కూడా ఉంది. వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క అంబాభవాని టెంపుల్ మాత్రం అభివృద్ధి చేయడానికి నాకు పూర్తిగా నమ్మకం కూడా ఉంది. ఎండోమెంట్ నుంచి ఆల్రెడీ 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే గత పాలక వర్గం దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు పాలక వర్గం దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక నిబద్ధతతోని, ఒక భక్తి శ్రద్ధలతోని, ఒక నిష్ఠ నియమాలతోని, ఒక సంకల్పంతోని ఈ అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది. అందరికీ నమస్కారం.
నా పేరు చంద్రయ్య. అంబాభవాని మాత దేవాలయ చైర్మన్గా నూతనంగా ఎన్నుకోబడ్డాను. ఈ ఎన్నుకోబడ్డానికి కృషి మా ఎమ్మెల్యే శంకరన్న గారికి ధన్యవాదాలు. అంటే నాతో పాటు కార్యకర్తలకు మా ఊరి గ్రామ సర్పంచ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం వచ్చింది కాబట్టి నా నిక్షపాతంగా లేకుండా నా మనస్ఫూర్తిగా అమ్మవారికి సేవ చేసుకుంటానని, గుడి డెవలప్మెంట్ కొరకు నా సాయశక్తుల పనిచేస్తానని మీ అందరి ముందు మనం చేసుకుంటాను. అలాగే తోడుగా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది కాబట్టి అన్ని ఉపయోగించుకొని ఈ గుడి డెవలప్ చేస్తామని మీ అందరి ముందు ప్రమాణం చేస్తాం. కావలి శివకుమార్ ముద్రాజ్, మా విలేజ్ వచ్చి శిల్కట. ఆంజనేయ స్వామి నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు అందరికీ. అదేవిధంగా మన వీర్లపల్లి శంకరన్న సహకారాలతోటి మాకు చైర్మన్గా మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎల్కట్టలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, డైరెక్టర్లు అందరు నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. గుడికి ఎంతగానో కృషి చేసి నా వంతు సహకారంగా ఆంజనేయ స్వామికి సేవ చేయాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి సేవలో పాల్గొని ధన్యవాదాలు.